హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో నేను బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది అనేది మీరు నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కూడా చాలా బాగా ట్రై చేస్తారు. ఇక లేట్ ఎందుకు, ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ముందుగా మనం బీరకాయ పచ్చి రొయ్యలు చేయడం కోసం నేను ఇలా లేత బీరకాయలు అయితే తీసుకున్నాను అనమాట. వీటిని ఇలా మొత్తం కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి. అంటే ఈ చెక్క అనేది తీసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కాకుండా సైడ్స్ వచ్చే మొత్తం ఇలా కట్ చేసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి, వాష్ చేసేసుకొని. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ అనేది మనకి రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుండిద్ది. ఇలా గనక చేసుకుంటే కనుక చాలా కమ్మగా ఉండిద్ది అనమాట. మినిమం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి రుచి ఎక్కువ పెంచే విధంగా కనుక నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను 3 బీరకాయలు తీసుకున్నాను కదా, ఇలా తీసుకొని ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని దీంట్లో నేను ఇక్కడ పక్కన ఆనియన్ కనిపిస్తుంది కదా, వీటిని కూడా చాప్ చేసుకొని అంటే నిలువుగా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకోవడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెసిపీకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇందాక మనం బీరకాయలు అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందాక ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇక లేట్ చేయకుండా మనం కర్రీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మన ఛానల్లో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయమన్నమాట, ఎందుకంటే చాలా మినిమంగా యూజ్ చేస్తాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిగా చెక్క, 2 లవంగాయలు, ఎండుమిర్చి, తిరగమాత గింజలు అండ్ కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకున్నాం అనమాట. ఇలా ఫ్రైలోనే 2 మిర్చిని ఇలా కట్ చేసి ఇలా వేసేసుకున్నాము. తిరగమాతలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకునేదాకా కూడా మనం వెయిట్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రాన్స్ అనేవి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంటే దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపు చేసి పెట్టుకున్న ప్రాన్స్ని నేను ఇందులో వేసేసుకున్నాను అనమాట ఈ తిరగమాతలో. దీంతో పాటే మనం బీరకాయలను కూడా వేసి కుక్ చేసుకుంటాం. చాలా బాగుండిద్ది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఫ్లేవర్ పోకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇవి కొద్దిగా కుక్ అయ్యేదాకా కూడా వెయిట్ చేస్తే ఈ ప్రాన్స్లో వచ్చే వాటర్ అనేవి బయటికి లీక్ అవుతూ ఉండిద్ది అనమాట. దీన్ని ఒక కొద్దిగా సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా ఉప్పు, కారం ఏదైనా వేసుకోవాలి అని అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అవసరం ఉండకపోవచ్చు అనమాట. ఇప్పుడు కుక్ అయిన ఈ ప్రాన్స్లో ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలను కూడా ఇందులో వేసేసి మొత్తం కలబెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఒకవేళ మీకు ఏదైనా ఉప్పు, కారం పడుతుంది అని అనుకుంటే వేసుకోవచ్చు. లేదు అంటే ఇంతటితో ఇందాక మనం కలుపు చేసుకున్న దాంట్లో సరిపోయిద్ది అని అనుకుంటే కలిపేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ఒక 5 minutes పాటు కుక్ చేసుకున్న ప్రాన్స్లో మనం ఈ బీరకాయలు వేసిన తర్వాత ఇది చాలా త్వరగా కుక్ అయిపోయింది. ఎందుకంటే బీరకాయలు వాటర్ కన్సిస్టెన్సీ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోయింది అనమాట. దీన్ని ఇలా మొత్తం ఇందులోనే కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకున్న 5 నిమిషాల తర్వాత మనకి ఈ బీరకాయలో వచ్చే వాటర్ కూడా బయటికి వస్తాయి అన్నమాట. దీంట్లోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంటే మనకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ ప్రాన్స్ కూడా ఇందులోనే ఈ వాటర్లోనే కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా దగ్గరకు వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కాసిన వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్రేవీ కోసం ఉంచుకోవాలి కదా. దీంట్లో కాసిన వాటర్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా కూడా మనం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మంచిగా ఉండిద్ది అనమాట. ఇలా ఫైనల్కి అంటే మనకి ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు
మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి రెసిపీ అనేది. ఇలా రొటేట్ చేసుకుంటూ చాలా సింపుల్ అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్న ఈ రెసిపీని మనం ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు. రైస్లోకి అయితే చాలా బాగుండిద్ది అండ్ ఇది మనకి చపాతీలో కూడా ఇంకా బాగుండిద్ది. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. అంటే కుక్ అయిపోయింది కదా, ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మనవల్లి కుకింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ ఏమేమి నచ్చుతున్నాయో మీరు కమెంట్ చేయండి. మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. మేమైతే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.